ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. ఈరోజు మన జాగిరాల గ్రామానికి ఇచ్చేసినటువంటి మన బాల్కొండ అభివృద్ధి ప్రదాత, మన గ్రామాన్ని అత్యంత ప్రేమగా చూసుకునేటువంటి మన నాయకుడు గౌరవనీయులు మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మన జాగిరాల గ్రామం తరఫున జాగిరాల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మరియు మా గ్రామాభివృద్ధి కమిటీ తరఫున అందరి తరఫున కూడా స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు ఈ మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన భూమగౌడ్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. జై తెలంగాణ. మన ఓటు వర్ధిల్లాలి. జై తెలంగాణ. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారికి, అట్లాగే మా గ్రామ వీడీసీ సభ్యులకు, వార్డు సభ్యులకు మరియు గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు అట్లాగే ఈ కార్యక్రమాన్ని అన్న మీద ప్రేమతోటి, ఎంతో ప్రేమతోటి ఇచ్చేసినటువంటి మన గ్రామ ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు ఎంతో ప్రేమగా ఈరోజు బోనాలతో అన్నకు స్వాగతం పలికిన అక్క చెల్లెళ్లకు మరియు అన్న తమ్ములకు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆ గ్రామ యువకులకు అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారము. ఈరోజు మా గ్రామాన్ని ఎంతో ప్రేమగా, మా గ్రామం అంటేనే అన్నకు చాలా ప్రేమ అభిమానం. మేము ఏది అడిగినా అడగకున్నట్టు అడిగినవి తక్కువ, అడగని ఎక్కువ ఇచ్చిండు. అందుకు మేమందరం కూడా తనకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మన గ్రామంలో గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారు, పింఛన్లు కానీ ఏవి కానీ చాలా తక్కువ ఉండే. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 2014 తర్వాత ఇప్పటికీ మన గ్రామానికి సుమారు 469 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయము. ఒక 1000 రూపాయలు, అప్పుడు 1000 రూపాయలు ఇచ్చిండు, ఇప్పుడు మళ్ళా 2018 తర్వాత 2000 ఇస్తా అని చెప్పిండు. 2000 కూడా ఇప్పుడు అందరికి ఇచ్చిండు. ఇప్పుడు తర్వాత మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని 5000 తీసుకుపోయే కార్యక్రమంలో కూడా ఉన్నాడు. కాబట్టి మన కేసీఆర్ గారిని, మన ప్రశాంత్ అన్నని ఎప్పుడు కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రైతు బంధు ఇస్తున్నాడు. అడగగానే మనకు R&B రోడ్ ఎంబట అన్న కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నదంటే 48 లక్షల రూపాయలు ఇచ్చి మన గ్రామంలో ఉన్నటువంటి R&B రోడ్ ఎంబట డ్రైనేజీని చాలా ఎంతో అద్భుతంగా నిర్మించినందుకు తన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అట్లాగే చెక్ డ్యామ్ అడిగినాము, 84 లక్షల రూపాయలతోటి అడుగు వాగు మీద చెక్ డ్యామ్ నిర్మించి ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక హెల్త్ సెంటర్ అడిగినాము, హెల్త్ సెంటర్ కూడా ఆ హెల్త్ సెంటర్ 20 లక్షల రూపాయలతో అది కూడా తయారైపోయింది. ఇప్పుడు అది ప్రారంభానికి రెడీగా ఉంది. అట్లాగే మనకు ఇక్కడ స్కూల్ నుంచి కుప్పగండి వరకు బీటీ రోడ్ 20 లక్షల రూపాయలతోటి బీటీ రోడ్ మనం రాత్రి నిన్ననే వచ్చుకున్నాం. ఆ బీటీ రోడ్ వేసుకున్నాము. అందులో
ఈత కూడా మనది గాంధీ నుంచి బస్ స్టాండ్ దాకా లేకుండా కానీ అన్నకి ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అన్నకి ఈత కూడా ఉన్నది కొంచెం అని అంటే అది ఎప్పుడో చెప్పినా నేను మర్చిపోయినా కానీ అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న ఓపించాడు. దానికి కూడా మనం అందరం అన్నకు కృతజ్ఞత తెలిపాలి. అట్లాగే మన కమ్యూనిటీ హాళ్ళు మన ఊళ్ళో ఉన్నటువంటి 9 సంఘాలకు ప్రతి ఒక్క సంఘంకు కూడా కుల సంఘ భవనాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేసినటువంటి మన గొప్ప నాయకుడు మన ప్రశాంత్ అన్న. అదే కాకుండా మన వీడీసీ బిల్డింగ్ కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి మనకు మొత్తం 48 లక్షల రూపాయలు మొత్తం మనకు ఓన్లీ సంఘాలకు మన వీడీసీ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి కూడా మనం అంతా కృతజ్ఞత తెలుపుకోవాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు లేని వారికి కూడా మనకు 25 మందికి గృహలక్ష్మి పథకం కింద 25 మందికి ఆల్రెడీ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కూడా మనకు ఏది అడిగినా మన జాగ్రత్తల నుంచి అయితే ఏది అడిగినా అడగకుండా మనకి ఏది అడిగితే వెంటనే ఇచ్చేటువంటి మహానాయకుడు మన ప్రశాంత్ అన్న. అట్లాగే ఏమున్నదంటే మాకు బీడీలు చేసేలకు పెన్షన్ వస్తలేదు అనేది ఒక బాధ ఉందన్న. అట్లాగే ఇంకా కొంతమందికి రేషన్ కార్డులు పెండింగ్లో ఉన్నాయన్న. రేషన్ కార్డులను కూడా అవి కూడా మీరు తర్వాత గెలిచిన వెంబటనే మీరు దాని గురించి చెప్పాలన్నా. అట్లాగే ఇంకొక విషయం అన్న, మాకు గుడి శాంక్షన్ ఇచ్చిరట మీరు. అంటే మేము మా ఊరికి ఆరాధ్య దైవము దుర్గామాత టెంపుల్ అన్న. ఆ దుర్గామాత టెంపుల్కు మీరు ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారన్న. అది కొంచెం తక్కువ అవుతుంది అనేటిదంటే కొంచెం బాధ ఉందన్న మాకు. దయచేసి మీరు గెలిచిన తర్వాత ఇప్పటికీ అది టెండర్ కాలేదు, దాని మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టాలన్నా. అంతకు మించి మేము ఏం అడగము. ఏం కావాలన్నా నువ్వు గెలిచినాక అన్నీ మాకు ఇస్తావు, అది మాకు తెలుసు. కాబట్టి ఇది కూడా మీ దృష్టిలో ఉంచుకోవాలని నేను తెలియజేస్తున్నానన్నా. ఇన్ని కోట్లు దాదాపు 2014 నుంచి ఇప్పటిదాకా 28 కోట్ల రూపాయల పనులు చేసిండు మన జాగిరాలకే. 28 కోట్లు, లక్షల కోట్ల రూపాయల పని. కాబట్టి మన అందరం అన్న మనల్ని ఎప్పుడేం అడగలేడు, అడిగేది ఇప్పుడే మన ఒక ఓటు అడుగుతున్నాం అంతే. అన్నకు మనం 30వ తారీఖు నాడు అందరం కూడా కారు గుర్తుకు ఓటేసి మన గ్రామం మన నియోజకవర్గంలోనే ఒక గొప్ప పేరున్నది, మనం ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చిన ఓటర్లుగా మనం ఉన్నాము, దాన్ని అట్లనే నిలుపుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరినీ చేతులెత్తి మీ అందరి పాదాభివందనాలు చేసి తెలియజేస్తున్నా. అన్నకు కారు గుర్తుకు ఓటేసి మన ఊరు నుంచి బ్రహ్మాండమైన మెజార్టీ ఇద్దామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జై తెలంగాణ నేను కోరుచున్నాను. అందరికి కూడా పెద్ద సంస్థ ఉన్నటువంటి అక్కలకు, తమ్ములకు, మరి సోదరులకు, మిత్రులకు, చిన్న నుంచి వృద్ధుల దాకా నేను మీ అందరికీ మానవుడే దేవుడు, దేవుడే మానవుడు, ప్రజలే గొప్ప, ప్రజల కన్నా గొప్ప ఎవరు లేరు, ప్రజా సభనే పెద్దది. కాబట్టి మీ అందరికీ శిరము వంచి చేతులెత్తి మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నాను. ముఖ్య విషయం ఏమిటంటే మంచిగా వినండి. 10 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ఎట్లుండే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అదొక్కటి మీరు మనం గమనించాలి. మనము ఎన్నో కరెంట్ కోసం మన కరెంట్ వస్తే చాలు, మన కరెంటు నాయకుడు ఒకటి దొరికితే చాలు, ఇన్నేళ్ళ మన కరెంట్ వస్తుందని చెప్పి ఎంతో ఏడ్చినాము, ఎంతో కష్టపడము, ధర్నాలు చేసినాము. తెల్లదాకా పోయి కన్నీళ్లు ముట్టించుకొని దీపాలు పెట్టుకొని ఒడ్లపున్న జారి పడితే కింద పడి పిల్లలు చనిపోవడం జరిగింది. విషపురుగులు, తేళ్లు, పాములతోని మన బిడ్డలు, మగ బిడ్డలు, ఆడబిడ్డలు ఎంతో కష్టపడ్డారు. మాకు కరెంట్ వస్తే చాలన్నాం. మన నాయకుడు కరెంటుకు ఒక్కోడు ఉడితే చాలన్నాం. ఆడు ఏమన్నాడు, మన కేసీఆర్ ఉద్యమం చేసిండు, మన తెలంగాణ అంతా ధరించకపోతున్నారు. ఆంధ్ర పాలకులు, కాంగ్రెస్ పాలకులు, కాంగ్రెస్ దోస్తున్నది, అటు ఆంధ్ర దోస్తున్నది. ఇవన్నీ చూసి రైనం పెట్టి ఉద్యమాలు దిగిండు మన కేసీఆర్. తెలంగాణ బిడ్డ, ఎక్కడి కాంగ్రెస్ బిడ్డ కాదు, బీజేపీ బిడ్డ కాదు, మన తెలంగాణ బిడ్డ. మీరు నమ్ముకొని మన బిడ్డ ఎన్ని దేశాలు తిరిగినా మన ఇంటికి వస్తాడు. వాళ్ళు వస్తారా రేపు పొద్దుగల? కాంగ్రెస్ ఢిల్లీకి పోతుంది, బీజేపీ గుజరాత్ పోతుంది, తెలుగుదేశం కాంగ్రెస్ పోతాడు, కమ్యూనిస్ట్ ఇట్లా ఎక్కడెక్కడ పోతారు. మన నాయకులు గారు, మన బిడ్డలు గారు, మన బిడ్డ మన ఇంటికి వస్తుంది. కేసీఆర్ మన బిడ్డ అడుగు ఛానల్ నడిచినటువంటి మన యొక్క ఎవరు
మన ముఖ్య అతిథి మన ప్రశాంత్ రెడ్డి గారు, ముద్దు బిడ్డ ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ జాడాలు నడిచి మనకి ఇవ్వని పనులు చేస్తున్నాడు. అప్పుడు కేసీఆర్ రైనం పెట్టి మనం ఓటేసి గెలిపించాం. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నా ఆడబిడ్డలకు రాసి ఈ రాష్ట్రము వ్యవసాయ రాష్ట్రము. ఈ వ్యవసాయ కంపెనీలు లేవు, ఇక్కడ గోదాములు లేవు, స్టీల్ ఫ్యాక్టరీలు లేవు, వ్యవసాయం చేసే బిడ్డలు నా బిడ్డలంతా అని అప్పుడు కేసీఆర్ గెలిచి కరెంటు ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెంటు ఎన్ని కోట్లు పెట్టి తెచ్చిండు, ఎన్ని కోట్లు పెట్టి తెచ్చిండు. కోట్ల రూపాయలు పెట్టి కరెంటు తెచ్చి 24 గంటలు మన కరెంటు బిడ్డలకు వ్యవసాయదారులకు ఇస్తున్నాడా చెప్పండి. ఇటువంటి నాయకుల్ని మనం ఈరోజు మర్చిపోయామా చెప్పండి తల్లులారా, చెప్పండి. వాడు ఏమన్నా హనుమంతు కాంగ్రెస్ వాడు ఏమన్నాడు, హనుమంతరావు ఒరే కేసీఆర్ నా ముందట పోరగా లాట్ అనుకున్నాడా, ఈ దారం కూడా లాట్ అనుకున్నాడా అన్నాడు. పెద్ద 1400 మెజార్టీ, ఒక్క ఓటు పక్క ఓటు కారు గుర్తుకేసి మన ప్రశాంత్ అన్న గారిని ముందు బిడ్డను గెలిపించి తండాలుగా మనం వాటికి అండదండగా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ వీళ్ళందరినీ ఆయనకుని కానీ మరి సమయం ఇచ్చిందానికి మన ప్రశాంత్ రెడ్డి గారి దయ వలన మీ అందరికి పదాభివందనాలు చేస్తుంటారు. అభిమానం మన గ్రామం మీద ఉన్నదంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ప్రతి గ్రామాన వెళ్తున్నాడు ప్రశాంత్ రెడ్డి అన్న, ప్రతి గ్రామంలో చెప్తున్నాడు ఎవరి గురించి, జాగిరియాల గొప్పతనం, జాగిరియాల ఐక్యత గురించి చెప్తున్నాడు. జాగిరియాల్లో నేను రుణపడి ఉన్నా ఆ ప్రజలకి. జాగిరియాల్లో నాకు ఈ బాల్కొండ నియోజకవర్గంలో ఒక గ్రామం నుంచి ఎక్కువ ఓట్లు వచ్చింది. ఈ గ్రామాన్ని పదే ప్రతి ఊర్లలో చెప్తుండంటే మన గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి దయచేసి. ఎవరు చెప్పినా అని ఏ మాట కూడా నమ్మొద్దు. చివరిగా ఒక మాట చెప్తున్నా, మా అక్క చెల్లెళ్లకు మీరు ఒక్కరోజు తినేటువంటి కూరగాయలు కొనాలంటే మీరు మరి ఆ గంపలో ఏరి ఉంటారు, గంపలో ఏరి ఉంటారు, మంచి టమాటాలు ఏరుకుంటారు ఆ ఒక్క పూట తినడానికే. కానీ మనకు ఆ ఒక్క పూట తినే తిండి కోసం మనం మంచిగా ఏరుకుంటున్నాం కూరగాయలను. కానీ 5 సంవత్సరాలు పరిపాలించే నాయకుడిని మనం మంచి ఎన్నుకోవాలి, మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. అట్లా ఎన్నుకున్న నాడే మనకు 5 ఏళ్ళు గట్టిగా పని చేస్తాడు. ఈ రోడ్లు చూడండి, ఇదే ఒక ఉదాహరణ. మనకి ఇంకా రానున్న రోజులలో ప్రశాంతనతో చాలా పనులు చేయించుకునేది ఉన్నది, మన గ్రామ రూపురేఖలు మార్చుకుని ఉన్నది. కాబట్టి దయచేసి మా అక్క చెల్లెళ్లకు మరొక్కసారి నేను పాదాభివందనం చేస్తున్నా. మన అన్నను పువ్వుల్లో పెట్టుకొని ఓట్ల రూపం ద్వారా గతంలో వేసిన ఓట్ల కంటే ఇంకా మెజారిటీతో వేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. వేదిక మీద ఉన్నట్టు సౌండ్ బాబు గొంతు. వేదిక మీద ఉన్నటువంటి జాగిరియాల్ గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులకు, టీఆర్ఎస్ పార్టీ గ్రామ మండల నాయకులకు, కింద ఉన్నటువంటి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, సీనియర్ నాయకులకు అందరికీ, అట్టనే కార్యకర్తలకు, జాగిరియాల్ ఎవరి పేరు చెప్తలేను ఎందుకంటే ఒకళ్ళకి చెప్పి ఒకళ్ళు మర్చిపోతే అలుగుతున్నారట. కార్యకర్తలందరికీ పేరున, నాయకులందరికీ పేరున, జాగిరియాల్ గ్రామ ప్రజలకు, నా అన్న తమ్ములకు, అట్లనే బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాతో పాటు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి నా అందరు అక్క చెల్లెళ్లకు, తల్లులకు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పట్టినటువంటి గంగపుత్ర సోదరులకు, డప్పు కొట్టినటువంటి నా మాదిగ అన్నలకు, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మళ్ళీ ఒకసారి మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం జాగిరియాల్ గ్రామంలో వచ్చి మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు 10 సంవత్సరాలుగా మీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయ వల్ల
ఈ నియోజకవర్గాన్ని, ఈ గ్రామాన్ని మీరు అడిగినవన్నీ దాదాపు పనులన్నీ కూడా చేసుకోవడం జరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తాము. దాదాపుగా ఈ గ్రామంలో అక్షరాల 26,78,00,000 రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ 9.5 సంవత్సరాల కాలంలో చేసుకోగలిగి 28 కోట్లు అయిందా? సరే, చేసుకోగలిగినామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. గ్రామానికి, ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. నా గురించి అంత తెలిసిన మీరు, నాకు మొత్తం నియోజకవర్గంలోనే అత్యధిక పర్సెంటేజ్ ఓట్లు వేసిన గ్రామం ఇది. కాబట్టి ఈ గ్రామస్తులు ఏది అడిగినా భవిష్యత్తులో కూడా నేను కాదనే పరిస్థితి ఉండదు. ఒకటే ఏంటంటే నేను చేయగలిగే పరిస్థితిలో ఉండాలి అంతే. నేను చేయగలిగేటి ప్రతి ఒక్కటి చేస్తా, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇక కొన్నేమో వేరే వేరే, ఇప్పుడు మన ఊర్లో ఏమైందంటే 4-5 మాట్లాడారు. ఒక ఆయన ఒక 2 అడిగిండంటే మరి ఆయన 2 అడిగిండు కదా, మరి నేను అడగాలి కానీ ఇంకో 2 అట్లా కాంపిటీషన్ల మీద అడిగారు. దాంట్లో తప్పకుండా దుర్గామాత గుడిది అడిగారు, అంగన్వాడీ సెంటర్ 2వది అడిగారు. తర్వాత ఈ గ్రామంలో నేను చేయవలసిన పనులు ఒక 2-3 ఉంటాయి అంతే. అవి కూడా ఏంటంటే చేయంగా తట్టుబడ్డాయి అన్నట్టు. పెన్షన్లు ఒకటి ఉంటాయి. ఇప్పుడు 469 మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాం. దీంట్లో బీడీల పెన్షన్లు 222 ఉన్నాయి. కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్ రావాలా అని కోరిక. మీ కోరికని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం వేల్పూర్ మీటింగ్లో. ఆయన చెప్పినాడు, మన ప్రభుత్వం రాగానే ఇక కొత్త పాత లేదు, పిఎఫ్లు ఉన్న ప్రతి బీడీ కార్మికురాలకి పెన్షన్ వస్తుంది బీడీలు చేశారు. ఇయ్యంగా 57 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా కొంతమంది తట్టుబడ్డారు. అట్లనే భర్త చనిపోయిన వాళ్ళకు కూడా ఒక 3-4 రావాలని చెప్తా ఉన్నారు. అవి కూడా ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఇది ఒకటి పెన్షన్. 2 ఇక మాట్లాడద్దు మధ్యలో. నేను అందరికీ ఇచ్చినాం, ఎవరికి ఇవ్వకుండా లేము. కానీ కొత్త పెళ్ళిళ్ళైనాయి, కొడుకులకు కొత్త పెళ్ళిళ్ళైనాయి, కోడళ్ళు వచ్చినారు, కుటుంబం పెద్దగా అయింది. కుటుంబం విడిపోతే మళ్ళీ వాళ్ళ పేరు మీద వేరే బియ్యం కార్డులు పుట్టాలి. అవి కొన్ని తట్టుబడ్డాయి. అట్లనే కొందరు దుబాయ్ పోయినరు, పోతే ఆ బియ్యం కార్డులకి వెళ్ళి పేరు తీసేసారు దరిద్రులు. మేము చెప్పినాం తీయద్దురా పోయి అట్లా అని. ఎంత చెప్పినా ఈ ఆఫీసర్లకు రోగం, పేర్లు తీసేసారు. మళ్ళీ వాళ్ళు పాపం అక్కడ 3-4 ఏళ్ళు ఉండి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడనే జీవనం కొనసాగిస్తారు. ఇప్పుడు వాళ్ళ పేరు మళ్ళీ దాంట్లో పడాలి. ఈ 2 రకాల బియ్యం కార్డులే ఇవ్వాల్సి ఉన్నది. నాకు తెలుసు ఏమేమి గ్రామంలో ఏమేమి చేయవలసి ఉన్నాయో నాకు తెలుసు. ఆ బియ్యం కార్డులు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అట్లనే ఇండ్లు లేని వారికి, వాళ్ళు జాగా ఉంటే వాళ్ళకు 3 లక్షల రూపాయల గృహలక్ష్మి సాయం చేయాలని కార్యక్రమం పెట్టినాం. మొన్న 35 మంజూరు అయినాయి. మీకు ప్రొసీడింగ్లు 25 వచ్చినాయి, ఇంకో 10 ప్రొసీడింగ్లు కూడా వస్తాయి. మొత్తం 35 మందికి అప్లై చేసుకున్నారే. 38 మంది అప్లై చేసుకున్నారు జాగిర్యాల గ్రామంలో. 38 మంది అప్లై చేసుకుంటే 35 మంజూరు చేసిన గృహలక్ష్మి 3 లక్షల చొప్పున. మొత్తం 100% చేద్దాం అనుకున్నా, 100% చేద్దాం అనుకొని మళ్ళీ కూడా తెప్పించుకున్న జాగిర్యాల గ్రామాన్ని. నేను ఫస్ట్ ఒకసారి అప్లై చేశాక మళ్ళీ అప్లై చేయించుకున్నా. దాంట్లో ఒక 3-4 స్లాబ్ బిల్డింగ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసారు. ఇక అటువంటి స్లాబ్ లెవెల్ కాదే మరి అటువంటి చేయలేము. ఎందుకంటే ఇండ్లు కట్టుకున్న ఖాళీ జాగా ఉన్నవాళ్ళు, లేదు పాత కూన పెంకులలో ఉండి తీసేస్తే అది తీసేసి మేము కట్టుకుంటామంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అట్లా ఎంతమంది అప్లై చేసారో అంతమందికి ఇచ్చిన. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ అప్లై చేయండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు అయినాక వాళ్ళకు కూడా ఇప్పిస్తా. ఈ 3 పనులే నేను బాగున్నాయి. నేను జాగిర్యాల గ్రామానికి ఇక నేను ఏం బాకీ లేను.
ఈ కొత్త పనులు మళ్ళీ ఇప్పుడు ఒట్టించారు, ఇవి కూడా వేసి పెడతా అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. 2-3 ఆయన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఇచ్చినాం, చెప్పలేదు ఆయన. అట్లనే శ్మశాన వాటిక కూడా ఇచ్చినాం, 12 లక్షలు చెప్పలేదు. చెరువులు కూడా 93 లక్షల రూపాయలతోటి చెరువులు బాగా చేసినాం. మహిళా భవనం కూడా ఇచ్చినాం 5 లక్షల రూపాయలతో, అది కూడా చెప్పలేదు. నువ్వు చెప్పినావు కుల సంఘాలు ఉంటే 9కి 9 కుల సంఘాల భవనాలు మంజూరు చేసుకున్నాం. ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఎస్సీ వాళ్ళు ఏదో డబ్బులు లేవట్లేదు అని. మరి నాకు ఏదేందో ఇష్యూ తెలియదు. ఒకవేళ మీరు కట్టి ఉండి మీ ఎంబుక్ అయిపోయి ఉంటే బిల్ టోకెన్ వచ్చిందా? మరి టోకెన్ వేస్తే మొన్న కొన్ని ఇప్పించిన వచ్చి ఉంటాయి చూడు. పెద్ద డాంబర్ రోడ్ ఎట్లయింది, ఈ డాంబర్ రోడ్లు ఎట్లయితున్నాయి, ఊర్లో సీసీ రోడ్లు 1,21,00,000 రూపాయలతోటి సీసీ రోడ్లు డ్రైనేజీలు పోసుకున్నాం జాగిర్యాల గ్రామంలో. ఇట్లా చాలా కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకున్నాం. అయితే భూమగౌడ్ గారు సరే మనం కొద్దిగా నగినం కానీ మాట్లాడుతుంటే ఒక్క మాట మాత్రం చాలా మందికి ఇవాళ ఆ ప్రశ్న వస్తున్నది. ఏంటి, మంచిగా ఉన్న తెలంగాణని వేరేళ్ళ చేయాలి అప్పచెప్పుదామా, ఇంటోడి చేయిలో ఉన్న తెలంగాణని పరవేడు చేయాలి అప్పచెప్పుదామా అన్న మాట మాట్లాడి. చాలా పెద్ద మాట అది, చాలా అంటే చాలా పెద్ద మాట. ఇప్పుడు జరుగుతున్న కుట్ర కూడా అదే, మనకు అర్థం అయితలేదు. ఎందుకంటే ఈ సంవత్సరంన్నర కాలంలో స్వయంగా ప్రధానమంత్రి మోడీయే పార్లమెంట్లోనే తెలంగాణ ఏర్పాటు సక్రమంగా జరగలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సరిగా చేయలేదు అని విషయం కక్కుతా ఉన్నాడు. 3-4 సార్లు కక్కిండు. ఆంధ్రుల మీద ప్రేమ చూపుతూ ఆంధ్రులకు అట అన్యాయం జరిగిందట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కరెక్ట్ చేయలేదట అన్న మాట 3-4 సార్లు పార్లమెంట్లోనే స్వయంగా ప్రధానమంత్రి అంటున్నాడు. దాని దరిమిలా మెల్లగా ఏం జరుగుతున్నది, పవన్ కళ్యాణ్ అనే పిఆర్పి నాయకుడు ఇప్పుడు బీజేపీ తోటి కలిసి ఇప్పుడు ఈడ పోటీ చేస్తాడట పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా. అంటే మళ్ళా స్టార్ట్ అయింది అన్నట్టు, మళ్ళా ఆంధ్ర నాయకులది మళ్ళా స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తోటి కలవాలా, అట్లా ఇప్పుడు వాళ్ళంతా కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేద్దామని చూస్తున్నారు. మళ్ళా మెల్లగా కరెక్ట్ ఆయన అన్నమాట, మెల్లగా మనని గేరి వేస్తున్నారు ఇక చుట్టూతో. మళ్ళా గేరి వేసి అంటే నువ్వు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సరిగ్గా జరగలేదు అంటే అర్థమైంది, మళ్ళా కలుపుదామనే కదా అర్థం. స్వయంగా ప్రధానమంత్రి ఆ మాట ఎందుకు అంటున్నాడు, మళ్ళా కలుపుదామని. ఎందుకంటే మనం పచ్చబడ్డాం కదా, అలా కళ్ళు మండుతున్నాయి. వాళ్ళదేమో దిక్కులేని దివానం అయింది, ఈడనేమో రేవంత్ రెడ్డి కూడా అంటే ఇట్లా చాలా మెల్లగా. అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, ఆయన చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా నడుస్తాడు. బీజేపీ వాళ్ళు ఆ మాట అంది. మళ్ళా పవన్ కళ్యాణ్ మెల్లగా తీసుకొస్తున్నారు. అంటే మళ్ళా ఆంధ్రోళ్ళ శక్తులన్నీ మొత్తం తెలంగాణ చుట్టూ మోహరిస్తున్నాయి. మళ్ళా కారణం ఏంది, మనం మంచిగా అవుతున్నాం. ఇలా దేశంలో తలసరి ఆదాయంలో నంబర్ 1 అయినాం తెలంగాణ. వడ్లు పండించడంలో ఆంధ్రలో కూడా కొట్టేసినాం మనం, మన దగ్గరనే వడ్లు ఎక్కువ వండుతున్నాయి. కరెంటు కూడా మన దగ్గరనే మంచిగుంటున్నది ఆంధ్రుల కంటే. ఇట్లా ప్రతి విషయంలో మనం మంచిగా అవుతున్నాం. మళ్ళా మంచిగా అవుతున్న కొద్దీ వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. ఇది అంటే భూమగౌడ్ మరి ఎట్లా తెలిసిందో ఏం కథనో భగవంతుడు, దాని నీ మీద అమ్మవారు ఉన్నట్టుంది. అంటే వాస్తవంగా కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అదే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణని, ఇంత చక్కగా చేసుకున్న తెలంగాణని మళ్ళా తీసుకుపోయి ఎవరి చేతిలో పెడదామా అన్నదే వాళ్ళ ప్రశ్న.
గుజరాత్ ఓడి చేలో పెడతావా, ఢిల్లీ ఓడి చేలో పెడతావా? కాంగ్రెస్ గెలిస్తే ఏంది ఢిల్లీ ఓడి చేలో పెట్టినట్టే. ఇక దోసుగా తింటారు మనని మళ్ళా. చూసినాం కదా ఇంతకుముందు, ఆకలితో ఉన్నారు. ఇక బీజేపీ వాళ్ళకి అప్ప చెప్తే వాడు గుజరాత్ వాడికి అప్ప చెప్పినట్టే. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీదకి రైఫిల్ తీసుకొని షూట్ చేస్తాను వెనుకబడ్డాడు. ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ఏ ఎకరం పారేయాలంటే గంట కరెంట్ ఇస్తే చాలు, గంట కరెంట్ ఇస్తే ఎకరం పారుతుంది అన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంక ఏం తెలుసు, వ్యవసాయం తెలుసా, ఏం తెలుసు అంటే అట్టెట్లా వాడుతుంది రా అని పబ్లిక్ అడిగి తిట్టుడు స్టార్ట్ చేసారు. అని తిడితేనట 10 HP మోటార్ పెట్టుకోవాలా అప్పుడు వాడుతుంది అంటాడు. మళ్ళా 10 HP మీటర్ అట. అది ఎవడు ఇవ్వాలి? 10 HP మోటార్ ఎవడు ఇవ్వాలి? మనకున్నాయే 3 HP 5 HP. అంటే ఇట్లా ఇటువంటి వ్యక్తులు మేము ముఖ్యమంత్రులు అవుతాము, వాళ్ళ చేలో పెడదామా మనం తెలంగాణ రాష్ట్రాన్ని? బీజేపీ వస్తే కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటుండు. ఆ కిషన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యేవా, అందరు చేస్తున్నారు ఉద్యమం కోసం అంటే ఆయన చేయకుండా పారిపోయింది. ఆయన చేయలేదు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడట. వీళ్ళు ఇంత చక్కగా చేసుకున్న తెలంగాణని ఇంకా ఎంతో ముందుకు పోవాలి. మనం ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. ఇప్పుడు మనం వ్యవసాయం మంచిగా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం, మంచినీళ్ళు మంచిగా చేసుకున్నాం. ఇళ్ళల్లో ఇంతకుముందు ఎట్లుండే? మంచినీళ్ళ కోసం బోర్ దగ్గరికి పోయి బిందెలు లైన్లో పెట్టి గంటలు ఉందరు మా అక్క చెల్లెలు. అదే బిందె నీళ్ళ కోసం నాది మొదలంటే నాది మొదలని కొట్లాడుకుందరు. ఇవాళ రామసక్కదనంతో మంచిగా పోచంపాడికి వెళ్ళి గంగ నీళ్ళు వచ్చి మీ ఇంట్లోనే నల్లబెట్టి ఆన్నే పడుతున్నాయి బిందెల. అవుతున్నదా లేదా? ఇట్లా ఏది కూడా మీకు తక్కువ కానీ జాగిర్యాల గ్రామానికి నేను బతుకున్న రోడ్డు ఏది తక్కువ కానీ గెలవగానే గెలుస్తాం కదా, గెలుస్తామంటారు చేయలేపురి. ఏంటంటే ఇప్పుడు ఎట్లనైతే దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా పేరు మీద 5 లక్షల రూపాయల రైతు ఇంటికి పంపిస్తున్నాం మనం. ఎట్లనైతే అట్లా పంపిస్తున్నామో అప్పుడు కొందరు పేదవాళ్ళ దగ్గర నుంచి కొందరు పేదవారు వాళ్ళు అడిగినారు, సార్ మంచిదే, మీరు భూమి ఉన్న వాళ్ళకు రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు, పర్వాలేదు మంచిదే, కానీ మా భూములు లేని వాళ్ళ సంగతి ఏంది సార్, మా ఇంట్లో మా కుటుంబ పెద్ద చనిపోతే ఎట్లా అన్న మాట మాట్లాడుతున్నారు. అది కూడా న్యాయమైన కోరికనే అనిపించి ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే ఏం చేస్తామంటే ఎట్లనైతే రైతు చనిపోతే రైతు బీమా వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు పంపిస్తున్నామో సేమ్ అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా కుటుంబ పెద్ద చనిపోతే ఆ ఇంటికి వాళ్ళ భార్య పిల్లల కోసం 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాం ఇప్పటి నుంచి. मुसलमान भाइयों को समझ में आया ना? या आया आपको समझ में आया? మీకు అర్థమైంది కదమ్మా? जिसके पास जमीन भी नहीं है, अगर वो घर में शौहरत मर गया तो वो बीवी बच्चों के लिए 5 लाख रुपए भिजा देगा. తర్వాత 2 ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏవైతే ట్రీట్మెంట్ చేయించుకుంటామో దాని పైసల్ని 15 లక్షల రూపాయలకు పెంచుతాం. కొన్ని ఇండ్లు ఉంటాయి వాళ్ళకు ఆ ఇంటికి పెన్షన్ రాదు, రైతు బంధు రాదు, అట్లా కొన్ని ఇండ్లు ఉంటాయి. ఏ ఇంటికైతే ఏమీ వస్తలేదో ఆ ఇంటిలో ఉన్నటువంటి మహిళకి 3000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి పేరు మీద పంపిస్తాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి దాని 400 రూపాయలు ఉండే, ఆయన పాపం పెంచినట్టు పెంచిండు, 1200 దాకా పెంచిండు. ఇప్పుడు ఈ మన చేయిలో ఉండదు గ్యాస్ సిలిండర్ మన చేయిలో ఉండదు, డీజిల్ మన చేయిలో ఉండదు, పెట్రోల్ మన చేయిలో ఉండదు. ఈ 3 కేంద్రం చేయిలే ఉంటాయి. డీజిల్ పెంచిండు 40 నుంచి 100 రూపాయలు చేసిండు, పెట్రోల్ 55 నుంచి 110 రూపాయలు చేసిండు, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు 1200 చేసిండు మహానుభావుడు. మళ్ళా దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతారు పువ్వు గుర్తోళ్ళు. ఆ 3 వల్ల చేయిలు ఉన్నాయి, 3 పెంచేసి ఇష్టం వచ్చినట్టు. పెంచితే ఏమైంది ఎరికనా? ఇప్పుడు డీజిల్ పెంచారు కదా,
ఏ ట్రాక్టర్ల డీజిల్ పెంచారు అంతే కదా, రైతులకే కదా నష్టమని మనం అనుకుంటాం. కాదు, డీజిల్ పెరగడం మూలంగా లారీ కిరాయిలు పెరుగుతాయి, రైళ్ల కిరాయిలు పెరుగుతాయి, టాక్సీ కిరాయిలు పెరుగుతాయి. ఇవన్నీ పెరిగితే ఏమవుతుంది ఎక్కన? ఇప్పుడు మన ఊరికి నూనె కావాలి, మన ఇంట్లో నూనె ఏడుకెళ్ళి తెచ్చుకుంటాం, కిరాణా దుకాణం తెచ్చుకుంటాం. నూనె, పప్పు, ఉప్పు, కారం, సబ్బు, పేస్టు జాగిరాలు తయారవుతాయి, అవి కావు కదా. ఏడుకెళ్ళో రావాలి, ఏడుకెళ్ళో రావాలంటే మన కిరాణా దుకాణాలకు లారీలో రావాలి. 40 రూపాయలు డీజిల్ ధర ఉన్నప్పుడు లారీ కిరాయి 10,000 అడుగుతుంది. ఇప్పుడు 100 రూపాయలు డీజిల్ కాగానే లారీ కిరాయి 30,000 అడుగుతుండు వాడు. అంటే ఏమవుతుంది అన్నట్టు, కిరాయి 20,000 పెరగగానే లారీలు వచ్చే సామాన్ల ధరలు కూడా అన్ని పెరిగిపోతున్నాయి. ఇగో ఇది కారణం. ఇవాళ మన ఇంట్లో వంటింట్లో ఉన్న ప్రతి వస్తువు పెరగడానికి కారణం నరేంద్ర మోడీ డీజిల్ ధర పెంచడమే. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. అబద్ధం, నేను ఏది అబద్ధం చెప్పాను నేను ఎప్పుడు కూడా. మన పిల్లలకు అర్థమైతే లేదు, మళ్ళీ ఏదో జోష్లో పోతా ఉన్నారు. మనము 400 రూపాయలు కట్టుడే, మిగతా 800 ఏదైతే ఉన్నదో 1200లో ఆ 800 రూపాయలు కేసీఆరే నరేంద్ర మోడీ కడతాడు. మనకు మాత్రం 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది. చప్పట్లు అయితే లేవు, చప్పుడు అంగా కూర్చున్నారు. మనం బియ్యం కార్ల మీద బియ్యం తెచ్చుకుంటాం కదా, కంట్రోల్ బియ్యం. ఏం బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కొందరు తినేటోళ్ళని తింటున్నాం, కొందరేమో సాటుకు అమ్ముతున్నాం. అంతేనా? సాటుకు అమ్మి మళ్ళీ కొన్ని పైసలు వేసి దాంట్లో మళ్ళీ సన్నం బియ్యం కొనుక్కుంటున్నాం. అంతేనా? అది కేసీఆర్కి తెలిసింది మనం సాటుకు అమ్ముకుంటున్న విషయం. తెలిసి ఇదంతా అద్దు కథ. ఇక మనమే ఇప్పటి నుంచి కంట్రోల్ బియ్యం అంతా సన్న బియ్యమే సప్లై చేద్దాం అంటున్నాడు. ఇక ఇప్పుడు జాగిరియాల 469 మందికి పెన్షన్లు వస్తున్నాయి. బీడీల పెన్షన్లు కొత్త ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటారు అందాదా? కొత్తోళ్ళు రానోళ్ళే లేపుతారు, వచ్చిన వాళ్ళు లేపరు. కానీ 50 మంది ఉంటారా? 60 మంది ఉంటారు. 60 మంది కొత్త బీడీ పెన్షన్లు. ఇంకొక 30 మందో 40 మందో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, కొత్త వాళ్ళు పెరుగుతారు. అంటే 470 ప్లస్ 100 570 మందికి కొత్త పెన్షన్లు వస్తాయి ఇప్పుడు మన ప్రభుత్వం రాగానే. అవి ఎట్లా వస్తాయి? ఇప్పుడు 2000 ఉన్నది కదా పెన్షన్. మనం గెలంగానే ప్రభుత్వం రాగానే ఆ సంవత్సరం మొదటి సంవత్సరం 3000 అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోయారా అంటే ఆ లెక్క చెప్పిరే, అందుకోసం సపోర్ట్ కొడతలేరా మీరు? అదంతా బక్వాస్, అదంతా బోర్ల బొక్కలు పడతారు. ఇచ్చేటి కాదు, పెట్టేది కాదు, వాళ్ళు చెప్పేటి. వాళ్ళు ఏంటంటే చాలా గమ్మత్ మనుషులు వాళ్ళు. నాకంటే మూడు 70 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. మరి 100 ఉన్నది, 200 ఉన్నది, 1000 అన్నాడు ఇచ్చిండు. 1000ది 2000 అన్నాడు ఇచ్చిండు. ఇప్పుడు 2000ది 3000 అంటున్నాడు. అది కొత్త పెన్షన్లతో పాటు కలిపి ఇప్పుడు ఇస్తాడు 3000. మొదటి సంవత్సరం 3000, రెండో సంవత్సరం ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటూ పోతాం. రెండో సంవత్సరం 3500, మూడో సంవత్సరం 4000, నాలుగో సంవత్సరం 4500, ఐదో సంవత్సరం 5000 రూపాయలు అవుతుంది పెన్షన్. అప్పుడు 5000 కాలేదనుకోరి నా 100లకు రానియకూరి. అట్టనే రైతు బంధు కూడా మీకు గుర్తుండాలి. మొదలు 8000 ఇచ్చాడు ఎకరానికి, తర్వాత 10,000 చేసాడు, 10,000 ఇస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా గిలంగానే 12,000 రూపాయలు చేస్తా అంటున్నాడు ఎకరానికి. 12,000 చేసి మళ్ళీ ప్రతి సంవత్సరం 1000 పెంచుడు. రెండో సంవత్సరం 13,000, మూడో సంవత్సరం 14,000, నాలుగో సంవత్సరం 15,000, ఐదో సంవత్సరం 16,000. రైతు బంధు 10,000 ఎకరం నుంచి 12,000 అయి తర్వాత 16,000 దాకా పెరుగుతుంది. ఇది కూడా ఒకవేళ అప్పటికి రాలేదనుకో, ట్రాక్టర్లు అడ్డం పెట్టురు. జాగిరాలు నా ప్రేమ ఉన్నా సరే కానీ పెట్టి నన్ను ఊర్లాగా రానియకూరు ఒక రైతు బంధు 16,000 కాకపోతే. ఇది కాంగ్రెస్ రాష్ట్రాలు 4 ఉన్నాయి ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్రాలు 18 ఉన్నాయి.
ఇప్పుడు ఈడ కేసీఆర్ ఇస్తున్నటువంటి 2,000 రూపాయల పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సిఎంఆర్ఎఫ్ కావచ్చు, లేదు రైతుల కోసం కేసీఆర్ కిట్టు కావచ్చు, పేదోళ్ళ కోసం, గురుకుల పాఠశాలలు కావచ్చు. గురుకుల పాఠశాల ఎట్లా చదివిస్తున్నాడు కేసీఆర్? మన గ్రామాల నుంచి కూడా పోయి చదువుతున్నారచ్చు కదా. 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఒక్కొక్క పిల్లగాడి మీద. ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు. అవి కావచ్చు. రైతుల కోసం రైతు బంధు కావచ్చు, కరెంట్ కావచ్చు, చెక్ డ్యామ్లు కావచ్చు, మళ్ళీ అట్లనే రైతు బీమా కావచ్చు, అట్లనే మొత్తం 100% పంట కొనుడు కావచ్చు. ఇట్లా 8, పేదోళ్ళ యొక్క 4, రైతుల యొక్క 4. ఈ 8 కేసీఆర్ చేస్తున్న పనులు వాళ్ళ రాష్ట్రాలు, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో చూపిమనుండ్రి, నేను ఓట్లాడుగా. దయచేసి మీ చుట్టాలకు కూడా చెప్పుర్రి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పుర్రి. ఇక ప్రశాంత్ రెడ్డి ఇట్లా అన్నాడు, వాళ్ళు ఉన్న రాష్ట్రాలు లేవట, కావాలి వాళ్ళనే పోయి చూసుకొని రమ్మన్నాడు. బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని ఉంటే చెప్పమనుండ్రి, నాకు ఓట్లు వేయకూరు. లేవనుకో, నేను చెప్పిందే నిజమైంది అనుకో, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా నాకే ఓట్లు వేయాలి దయచేసి. మరంత కాబట్టి అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అల్టిమేట్గా జాగిరియాలు నాతో ఉన్నది, నేను జాగిరియాలతో ఉన్నా. మనస్పూర్వకంగా మన పనులు ఏవి కూడా ఆగవు, మన పెన్షన్ లాగవు, మన బియ్యంకాలు లాగవు, మన రోడ్ లాగవు, ఏది ఆగదు, మన పనులు ఏమాగవు. అన్ని పనులు కూడా చేసి పెట్టే బాధ్యత నాది. ఎప్పటి తిరగనే మీరు ఇంకా ఎక్కువ, ఇంతకుముందటి కంటే ఎక్కువ మెజార్టీ నాకు ఇయ్యుర్రి. నేను మీ అందరి సేవకు ఉంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే